మన బావ పాదం మోపినాడని వాళ్ళు పొంగినాడు పొంగిపోతుంది గంగాదేవి. ఓ బావా కాటమరాజా నా యానందమైపోతున్నాయి గంగాపురు నా మరలా గణపతి కూతురు అమ్మా నా మరల వారింటి పుట్టినావు చెల్లు మరలా గణపతి కూతురా వారు పొంగినాడు పొంగిపోతున్నాయి గంగమ్మ తల్లి. ఎప్పుడైతే బసమదేవుడు పాదం పట్టించినాడు కళ్యాణం జరిగిపోయినది. కాటమరాజు ధనముకొండ మగరాజు ధనముకొండ రంజిత్ పిల్లవాడు వెళ్ళిపోతే ఆయన నా ఏమి చేస్తున్నా పక్కన నెల్లూరు కన్నూరు నా బల బొలుగులు బొలుగుతున్నా అది నారాయణ శివనారాయణ గంగాయ బావ నెల్లూరు మీరు మీద వెళ్ళిపోతున్నారు. అయ్యా గంగాదేవి ఒక మాట అని చెప్పలేదు, చేతులు చెయ్యాల్సిన ఒక మాట అని చెప్పలేదు. ఇల్లు కదిలిపోయినప్పుడు భార్య ఒక మాట చెప్పుకోరు కదా, చెప్పలేదు. చెప్పకంటే వెళ్ళిపోన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు రా బారవ? నెల్లూరు వీరి మీద వెళ్ళిపోతాడు. నా నెల్లూరు వీరి మీద ఓ కాటమరాజా మయతా శ్రీదేవే ధర్మం కాదు నీకు న్యాయం కాదమ్మా. నీ కొడుకు ముమ్మిరాజు ఉన్నాడు, ఐదుమరాజు ఉన్నాడు, 66 లింగాలు ఆదినారాయణమూర్తి 6 బొచ్చునున్నాడు. 3 కొడుకులు ఉంచుకున్నావు. గండావి గండ వైగండ నేర మాదికి మన్నీడు కూడా ఉంచుకున్నావు. బాగాన్ని కొడుకులాను బాణాలు ఇచ్చి తోలుతావా? పోసి నీ పాపం పాడుగాను, నీ ఎన్నాయి మారిపోను. కచ్చిచ్చి కయ్యాను తోలేవా? మధ్యలో మాట్లాడకుండా పెద్దగా తెల్ల మాట్లాడదు. అయినా కచ్చిచ్చి కయ్యాను తోలుతావా? నీకు ధర్మం కాదే మాయతావో అయ్యో నీ అన్నాయి మారిపోయే గారి కొడుకుల్లో కుదిరావో ఓ పాల నాపుకోలే కొన్నాడే సొచ్చువైన కోడలు వైతో కోడలావో ఈరోజు సొత్తు ముందు నువ్వు ఆపుకోయమ్మా. ఏమి భర్త మాట అయ్యా, భర్త మాట విన్న భార్య ఉన్నది, భార్య మాట విన్న భర్త ఉన్నాడు. నీ మాట విన్నట్టుగైతే నా కొడుకును ఆపుకో, లేకపోతే నేనేమి చేయలేను. అమ్మా నా ఎలుగు గారి కొడుకులు వెళ్ళిపోన్నారే కొడుకు పిల్లగా అన్నాడు. వాటికి వెయ్యిలో ఉంటాయి అనుకున్నా, వెయ్యిలో ఉంటాయి అనుకున్నా, అనుకున్నా నా కొడుకు పోయిందే ఆవులా ఒక ఆవు కాదు 2 ఆవులు కాదు, నైవేద్యం పోటీ పెట్టి ఒక ఆవు కాదు 2 ఆవులు కాదు. అమ్మా ఆడవాళ్ళు గొల్ల ఒక ఆవు కాదు 2 ఆవులు కాదు, ఆవులు 6,000 ఉన్నాయి, కోడిలు 3,000 ఉన్నాయి, బట్టలు 10,000 ఉన్నాయి, ఇడ్లీలు 7,000 ఉన్నాయి, 3,000 ఉన్నాయి, కోటి గొల్ల మంద